ఇక తిరుపతిలో ఏపీ సాధు పరిషత్ వర్సెస్ భూమన మధ్య వివాదం పీక్స్ కు చేరిపోయింది. సాధు పరిషత్ ర్యాలీ కేంద్రంగా మళ్లీ అగ్గిరాజుకుంది. టెంపుల్ సిటీలో పరస్పర ఆరోపణలు, సవాళ్లు మారుమోగుతున్నాయి. వైసీపీ పార్టీ డిఎన్ఏనే హిందూ వ్యతిరేక డిఎన్ఏ. అది ఒక నాస్తికుడిని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు కరుణాకర్ రెడ్డి గారిని. మీకు నిద్ర పట్టదా కరుణాకర్ రెడ్డి గారు? టీటీడీ వ్యవస్థ బాగుంటే మీకు ఆనందం కలగదా? ఏమిటండి పైశాచిక ఆనందం, రాక్షస ఆనందం? ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా తిరుపతి నుండి తరిమేయాలి. తిరుపతిలో ఏపీ సాధు పరిషత్ ర్యాలీపై స్పందించారు భూమన కరుణాకర్ రెడ్డి. దూషణలతో అలిపిరి పవిత్రతకు భంగం కలిగించిన వారిపై పోలీసులు కేసులెందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఆయన. తనను, వైసీపీని విమర్శించేందుకు శ్రీవారి సేవకులను టీడీపీ జెండాలు మోసే కూలీలుగా మారుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని విమర్శించడానికి శ్రీవారి సేవకులను తెలుగుదేశం పార్టీ జెండాలు మోసే కూలీలుగా మారుస్తాడా? ఎంత అపచారం, ఎంత ఘోరం, ఎంత నీచం! కాషాయ వస్త్రాలు వేయించి వాళ్ళందరినీ చేత వెంకటేశ్వర స్వామి పాదాల చెంత రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను తిట్టించడానికి వాడతారా? మొత్తం ఆ అలిపిరిని శుద్ధి చేయాలా? నిన్న వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి గడ్డం పెంచేసి బొట్టు పెట్టి కాషాయం ధరిస్తే మనకేమీ అడ్డేమీ లేదు అనుకుంటే ఈడెవరు గమ్మున కూర్చోర్సినో, విర్రవీగద్దు. నన్ను తిరుపతి నుంచి తరిమేస్తాడంట సీను. ఓరే సీనుగా తరిమేయాలన్నోడు దాముకొని తిరుగుతూ ఉన్నాడు కొండలో. కరుణాకర్ రెడ్డి అనేవాడు పేరులో కరుణాకర్ ఉండాలని ఒదిగి నంగిగా ఇటు అనుకుంటాడేమో. చాలామందిని దాటి 70 ఏళ్లలో కూడా 18 ఏళ్లలో ఉన్న ఉడుకు రక్తంతోనే ఉన్నటువంటి వాడు ఈ కరుణాకర్ రెడ్డి. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, తిరుపతిలో జరుగుతున్న ఏపీ సాధు పరిషత్ ర్యాలీని పొలిటికల్ టర్న్ తీశారు ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి. మరి ఆయన చేస్తున్న ఆరోపణలపై పార్టీ నుంచి ఏదైనా స్పందన వచ్చిందా? టీడీపీ పార్టీ నుంచి అంటే గత కొద్ది కాలంగా ఏపీ సాధు పరిషత్కు భూమన కరుణాకర్ రెడ్డికి మధ్య వాటయుద్ధం అయితే కొనసాగుతుంది. అది పీక్స్కి చేరినట్టుగా నిన్నటి నుంచి స్పష్టమవుతుంది. నిన్న హిందూ గర్జన పేరుతో హిందువులు ఐక్యత పాటించాలి, అందరూ ఐక్యం కండి అని చెప్పి ఏపీ సాధు పరిషత్ చేసినటువంటి ర్యాలీ కానీ సదస్సు కానీ ఇందులో ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే సభ నిర్వహించారు. అయితే ర్యాలీలో కూడా భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైసీపీని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలపై ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడము, ఆ తర్వాత తిరిగి ఏపీ సాధు పరిషత్కు సంబంధించిన ప్రతినిధులుగా మాట్లాడడం, అంటే పూర్తిగా ఇది వైసీపీ వర్సెస్ ఏపీ సాధు పరిషత్గానే మారిపోయిన నేపథ్యంలోనే మధ్యలో టీడీపీ ఉంది, టీటీడీ ఉంది. అంటే టీటీడీకి సంబంధించినటువంటి ఎవరైతే శ్రీవారి సేవలో పాల్గొంటారో శ్రీవారి సేవకుల్ని తెలుగుదేశం పార్టీ జెండాలు మోసే కూలీలుగా మార్చారు అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఘాటు కామెంట్స్కి ఇప్పటివరకు టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా ఏపీ సాధు పరిషత్ మాత్రం భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడింది. ఖచ్చితంగా బ్లాక్ టికెట్ల వ్యవహారంలో కానీ కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఏ వ్యవహారంలో అయినా తాము చర్చకు సిద్ధంగా ఉన్నాము, భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు అని చేసినటువంటి కామెంట్స్ ఛాలెంజ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కరుణాకర్ రెడ్డి మాత్రం పూర్తిగా ఏపీ సాధు పరిషత్కి సంబంధించిన సాధువులు కాషాయం వదిలి పచ్చి చొక్కాలు దొరుకుకోవాలి, ఎందుకంటే టీటీడీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా సనాతన ధర్మాన్ని, ధర్మ పరిరక్షణ కోసం పనిచేసిందో అలాంటి చర్చ లేండి జరగలేదు అని చెప్తే ఏదైనా సాధువులు ప్రత్యేకించి పీఠాధిపతులు మాట్లాడాలి, కానీ ఎలాంటి పీఠము లేనటువంటి సాధువులు మాట్లాడము, కాషాయం ధరించి ఒక పార్టీ కొమ్ము కాయడం అనేది సరైంది కాదు అనేది భూమన కరుణాకర్ రెడ్డి వాదన. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ వెనకాల టీటీడీకి సంబంధించి కొద్దిమంది పెద్దలు ఉన్నారు అని చెప్పేసి భావించారు. ఈ నేపథ్యంలోనే అనేక విమర్శలు చేశారు. అయితే టీటీడీకి సంబంధించిన శ్రీవారి సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని తప్పుపట్టాడు కాబట్టి మరి టీటీడీ ఏ రకంగా ఈ వ్యవహారంపై స్పందిస్తుంది, తెలుగుదేశం పార్టీ కూడా ఏమైనా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా లేదని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సాధువులు మాత్రము చాలా ఛాలెంజింగ్గానే మాట్లాడుతున్నారు. ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు అట్లూరు నారాయణరావు కానీ లేదంటే అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి శ్రీనివాసానంద కూడా ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి హిందూ వ్యతిరేకి, ఆ పార్టీనే హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తుండడమే కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా లేదంటే వైసీపీలో టీటీడీలో జరిగిన అక్రమాలపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తూనే తీవ్రమైనటువంటి ఆరోపణలు
చేస్తున్నారు. అయితే ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ స్వామీజీల మధ్య కొనసాగుతున్నటువంటి ఈ మాటల యుద్ధము మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. అనేక అంశాలపై ఈ రకమైన విమర్శలు చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో టీటీడీ కానీ లేదంటే మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఏ రకంగా స్పందిస్తుంది, భూమన కరుణాకర్ రెడ్డికి ఏ రకంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, లేదంటే తమ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి టీటీడీ కూడా ఏ రకంగా కరుణాకర్ రెడ్డికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నిన్న శ్రీవారి సేవకులు ఏదైతే ఐక్యతా ర్యాలీలో పాల్గొన్నారో, సాధువులు నిర్మించిన ర్యాలీలో శ్రీవారి సేవలో కాకుండా శ్రీవారి సేవకులను వైసీపీని తిట్టేందుకు లేదంటే కొంతమంది జెండాలు పట్టుకొని ఊరేగేందుకు తీసుకొచ్చారో మరి టీటీడీ ఎందుకు సమాధానం చెప్పలేదు? టీటీడీ అయితే ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది, తాము ఎవరిని కూడా ఎక్కడికి పంపలేదని చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలో మరి చూడాలి టీడీపీ ఏ రకంగా ఈ వ్యవహారాన్ని స్పందిస్తాయో, లేదంటే ఇద్దరి మధ్య కొనసాగుతున్న వారు ఏ రకంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.